శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో పరువు హత్య కలకలం రేపుతోంది. ప్రేమించాడనే కక్షతో ఆంజనేయులు అనే యువకుడిని దారుణంగా హత్య చేసింది అమ్మాయి కుటుంబం. యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికి శరీర భాగాలను బోరుబావిలో పడేశారు నిందితులు. యువతి తల్లిదండ్రులు వెంకటనారాయణ, రమణమ్మ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వారం క్రితం అమ్మాయి పిలవడంతో ఇంటికి వెళ్లాడు ఆ యువకుడు. ఇద్దరిని కలిపి చూసి యువతి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేశంలో ఆంజనేయులను హత్య చేశారు ఆ నిందితులు. ఒకరోజు మొత్తం శవాన్ని ఇంట్లోనే దాచిపెట్టినటువంటి వైనం వెలుగు చూసింది. మృతుడు ఇందిరమ్మ కాలనీకి చెందిన యువకుడిగా గుర్తించారు. మే 13న ఆంజనేయుల అదృశ్యంపై కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఫోన్ చివరి సిగ్నల్ ఆధారంగా దారుణం బయటపడింది. తామే హత్య చేసినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. యువతి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక పోలీసుల విచారణలో అమ్మాయి మైనర్ గా గుర్తించారు. 21 సంవత్సరాల యువకుడు, అతని పేరు ఆంజనేయులు. అతనికి అమ్మా నాన్న కూడా లేరు. 13వ తారీఖు రాత్రి 10 గంటలకి వాళ్ళ బావగారితో ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి రావడం జరిగింది. 13వ తారీఖు రాత్రి ఈ నెల 10 గంటల తర్వాత అతను కనపడకుండా వెళ్ళిపోవడం జరిగింది. దానికి ముందు అతను ఒక పెళ్లి చూపులకి నందికుట్కూరు దగ్గరికి పోవడం జరిగింది. ఈ బావగారు దీంట్లో ఫిర్యాదు అయినటువంటి వాళ్ళ వెంకట్రావు, వాళ్ళ బావ పేరు. అతను ఏమనుకున్నా అంటే ఈ పెళ్లి చూపులు చూశారు కదా, ఈ పెళ్లి ఏదో ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడనే ఒక అనుమానంతో ఒక 2 రోజులు చూసి 16వ తారీఖున ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా పెళ్లి చూపులు అమ్మాయిని చూసాము, ఆ పెళ్లి నచ్చక అతను ఏమన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పేసి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్రైమ్ నెంబర్ 38/26 మ్యాన్ మిస్సింగ్ కింద మేము కేసు నమోదు చేసి ఎస్ఐ గారు దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో అతని యొక్క ట్రాకింగ్ మేము గమనించడం జరిగింది. ఆ 13వ తారీఖు నుంచి అతను ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడని. సో ఈ దర్యాప్తులో భాగంగా అదొక 13వ తారీఖే అతను ఒక ప్లేస్ నుంచి ఆ తర్వాత అతను మూమెంట్ అనేది డిజపేర్ అయిందనేసి మా దర్యాప్తులు చేరగా, సో ఏ ప్లేస్ నుంచి అయితే అతను మూమెంట్స్ 13వ తారీఖు ఆగిపోయో సో వాళ్ళ మీద అనుమానించడం జరిగింది. ఆ అనుమానం ప్రకారం ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి అజయ్ కుమార్ ఈ రోజు ఆవుల వెంకటనారాయణ, ఆవుల రమణ భార్యాభర్త వాళ్ళు, సో వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించినప్పుడు విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. రైట్. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో పరువు హత్య కలకలానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఆవేశంలో చేసినటువంటి పనిగా కూడా చెప్తూ ఉన్నారు. విచారణలో చాలా విషయాలు కూడా వారు వెల్లడించడం జరిగింది అనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్? విచారణలో నిందితులు ఎలాంటి విషయాలు చెప్పారనేది అప్డేట్స్ ఏంటి? ఈ ఘటన ప్రకాశం జిల్లాతో పాటు మార్కాపురం జిల్లాలో కూడా సంచలనాలు రేపుతుంది. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలోని ఇందిరమ్మ కాలనీలో ఆంజనేయులు అనే యువకుడు నివసిస్తూ ఉంటాడు. అతనికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. అతను వాళ్ళ బావ దగ్గర ఉండి అతను పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతను ఈ నెల మే 13వ తేదీ నుంచి కనిపించకుండా పోవడం జరిగింది. దీంతో అతని బావగారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తమ అల్లుడు కనిపించట్లేదు, ఒకసారి వెతికి చూడండి అని చెప్పి పోలీసులకి చెప్పారు. దీంతో పోలీసులు కూడా మామూలుగా సాధారణంగా మిస్సింగ్ కేసు అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు విచారణ చేశారు. కానీ ఇక్కడ వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చి అతని మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ని పరిశీలిస్తే అతని ఫోన్ మాయమైన ఆ ఫోన్ సిగ్నల్, లాస్ట్ సిగ్నల్ ని ఆధారంగా పోలీసు విచారణ చేస్తే అతను అక్కడ ఉన్న కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చింది. అతనికి వాళ్ళ అమ్మాయికి గతంలోనే అతనికి మధ్య పరిచయాలు ఉండటం, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారనే కుటుంబ సభ్యులకి సన్నిహితులు తెలియటంతో వాళ్ళు పోలీసులు విచారణ చేశారు. ఆ విచారణలో వెంకట రమణయ్య, రమణమ్మ వాళ్ళిద్దరూ అతన్ని హత్య చేసినట్టు పోలీసులు విచారణలో అంగీకరించారు. బాలికను మైనర్ గా కూడా తేల్చినటువంటి పరిస్థితి ఉంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? ఇక్కడ పోలీసుల విచారణలో పోలీసులు డిఎస్పీ చెప్పిన ప్రకారం అయితే బాలికనే అతన్ని ఇంటికి పిలిపించిందని చెప్పి డిఎస్పీ చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు లేని సమయంలో బాలిక ఆంజనేయులు అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారని చెప్పి పోలీసుల విచారణలో తేలింది. వారి తల్లిదండ్రులు వెంకటనారాయణ, రమణమ్మ ఇద్దరు ఇంట్లో లేదని తెలిసి ఆ బాలిక ఆంజనేయులకు ఫోన్ చేయడంతో ఆంజనేయులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లి వెంటనే ఇంటికి రావటం, వాళ్ళు వచ్చేసరికి వీళ్ళిద్దరూ గదిలో ఉండటం చూసి వాళ్ళ ఆవేశానికి లోనే ఇద్దరు అతని పైన దాడి చేశారు. ఆ దాడిలో సంఘటనా స్థలంలోనే ఆంజనేయులు మరణించినట్లు తెలుస్తోంది. కానీ మరణించిన తర్వాత వాళ్ళు శవాన్ని ఎలా మాయం చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఒక రోజు మొత్తం శవాన్ని ఇంట్లోనే ఉంచుకొని
తర్వాత సమీపంలో ఎర్రగొండపాలెం ప్రాంతంలో బోరుబావుల కోసం రైతులు పొలాల్లో బోర్లు వేస్తూ ఉంటారు. అలాంటి ఒక బోరుబావిని చూసి అతని డెడ్ బాడీని చిన్న చిన్న ముక్కలుగా చేసి బోరుబావిలో పడేయడం జరిగింది. ఈ ఘటన పైన పోలీసులు కూడా విచారణ జరిపినప్పుడు ఈ విచారణలో వాళ్ళు మేము ఇలా చంపడం జరిగింది, చంపిన తర్వాత డెడ్ బాడీని అట్లా బోరుబావిలో వేసామని చెప్పి వాళ్ళు అంగీకరించారు. పోలీసులు కూడా ఈ కేసు విచారణ నిమిత్తం ఒక వీడియో కెమెరా ద్వారా బోరుబావిలో పంపించి అక్కడ విజువల్స్ చూశారు. డెడ్ బాడీ ఆనవాళ్లు బోరుబావిలో కనిపిస్తున్నాయి. దీంతో పోలీసులు నిందితుల్ని ఈ రోజు అరెస్ట్ చూపించారు. ఎస్, అలాగే ఆంజనేయులు హత్యకు సంబంధించి మైనర్ బాలిక తల్లిదండ్రులే దీంట్లో ఉన్నారా, లేకపోతే ఇంకా ఇతరులు ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? లక్ష్మణ్, పోలీసులు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు అకస్మాత్తుగా బాలిక అతను కలిసి ఉన్నప్పుడు చంపారా, లేదంటే ఒకవేళ వాళ్ళకి ముందే వీళ్ళ ప్రేమ గురించి తెలిసి అతన్ని ఇంకా ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి కదా, దానికి సంబంధించి వాళ్ళు పోలీసులు చెప్తుంది అయితే వీళ్ళు తల్లిదండ్రులే కాదు ఇంకెవరైనా హస్తం ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆవేశంలో చంపామని చెప్పి అంటున్నారు. ఆవేశంలో చంపినప్పుడు డెడ్ బాడీని మాయం చేయాలి అంటే ఎవరొకరు సహాయం, అంటే వాళ్ళ బంధువులు ఎవరొకరు సహాయం తీసుకొని ఉంటారు. పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే బాలిక తల్లిదండ్రులతో పాటు బాలిక కూడా ఆ డెడ్ బాడీని ముక్కలు చేసేటప్పుడు ఆమె కూడా ఉంది. బోరుబావిలో ముక్కలను వేసే శరీర భాగాల్ని బోరుబావిలో వేసేటప్పుడు కూడా బాలిక ఉందని చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు వాస్తవము, ఇంకా ఎవరైనా ఇతరులు సహాయం చేశారా డెడ్ బాడీని తరలించడం కానీ ఆ బాడీని ముక్కలు చేయటానికి కానీ అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లక్ష్మీనారాయణ. ప్రేమించాడనేటువంటి నెపంతో ఒక యువకుడిని దారుణంగా హత్య చేసినటువంటి ఘటన. ఆ ఇంటికి ఆ యువతి పిలిచింది. సో ఆ మృతుడు ఆంజనేయులు వెళ్ళడం జరిగింది. ఇద్దరిని కలిపి చూసినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే బాలిక తల్లిదండ్రులు ఉన్నారో వారిద్దరూ కూడా ఆంజనేయుల్ని అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపడమే కాకుండా ఆనవాళ్ళు అనేది తెలియకుండా ఉండటానికి బోరుబావిలో, అంటే దగ్గరలో ఉండేటువంటి బోరుబావిలో ఆ మృతదేహానికి సంబంధించి ముక్కలు ముక్కలుగా నరిగినటువంటి శరీర భాగాల్ని ఆ బోరుబావిలో వేశారు. పోలీసులకి అంతు చిక్కనటువంటి పరిస్థితి ఉంది. కానీ అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత విస్తుపోయే వాస్తవాలు కూడా వెలుగు చూశాయి. అంటే చంపిన తర్వాత ఒక రోజంతా కూడా ఆ డెడ్ బాడీని ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే ఉన్నారు అనేటువంటి మాట. ఒక రోజు తర్వాత శరీర భాగాలు, అంటే ముక్కలు ముక్కలుగా నరికిన తర్వాత శరీర భాగాల్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆ బోరుబావిలో వాటిల్లో పడేశాం అని అన్న తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని కొన్ని కెమెరాస్ని లోపలికి పంపించి ఆ బోరుబావిలోకి పంపించి శరీర భాగాల ఆనవాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఎస్ వీళ్ళు చెప్పింది నిజమే అనేటువంటి మాట. కానీ మైనర్ బాలిక తల్లిదండ్రులు మాత్రమే ఆంజనేయులు మృతికి సంబంధించి ఆ హత్యలో పాల్గొన్నారా, లేకపోతే ఇతర కుటుంబ సభ్యులు లేకపోతే ఎవరి సహాయమైనా తీసుకున్నారా, ఇంకా ఎవరెవరు ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే దానికి సంబంధించి పూర్తి విచారణ అయితే జరగాల్సి ఉంది.